మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు సర్వ సృష్టికర్తకు హృదయపూర్వక స్వాగతం హృదయపూర్వక స్వాగతం మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం ఇదే మా హృదయాల స్వాగతం ప్రభువా స్వాగతం ప్రభువా సుస్వాగతం మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం ఇదే మా హృదయాల స్వాగతం ప్రభువా స్వాగతం ప్రభువా సుస్వాగతం జోగాడు మనుజులను విముక్తులను చేయను జనించిన బాలునకు లోకాన పాపాన జోగాడు మనుజులను విముక్తులను చేయను జనించిన బాలునకు మరియమ్మ తనయునిగా ఏ తెంచిన దేవునికి మరియమ్మ తనయునిగా ఏ తెంచిన దేవునికి పాడిదము స్తుతి గీతం జోజోల యేసునకు పాడిదము స్తుతి గీతం జోజోల యేసునకు మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాని దేవునకు స్వాగతం ప్రభువా స్వాగతం ప్రభువా సుస్వాగతం ప్రవక్తలు ప్రవచించిన పలుకులు నెరవేర్చగా వచ్చిన తనయుడు శ్రీ యేసునకు పూర్వమందు ప్రవక్తలు ప్రవచించిన పలుకులు నెరవేర్చగా వచ్చిన తనయుడు శ్రీ యేసునకు బెత్లెహేము పాపగా పవళించిన బాలునకు బెత్లెహేము పాపగా పవళించిన బాలునకు పాడెదము స్తుతి గీతం మనసార దేవునికి పాడెదము స్తుతి గీతం మనసార దేవునికి మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం ఇది మా
స్వాగతం స్వాగతం మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాని దేవునకు స్వాగతం ఇది మా హృదయాల స్వాగతం ప్రభువా స్వాగతం ప్రభువా సుస్వాగతం తన రూపంలో రూపమిచ్చి ప్రాణమిచ్చిన దేవాది దేవునికి ఇదిగో దేవా నా జీవితం నీ సేవకే అంకితం అని 50 వసంతాల క్రితం తన జీవితాన్ని సమర్పణ చేసుకుని క్రీస్తు ప్రేషిత కార్యములో అకుంఠిత దీక్షతో ముందుకు సాగిపోతూ ఈనాడు తన గురుత్వపు స్వర్ణ జూబిలీ మహోత్సవ సందర్భంగా దేవునకు కృతజ్ఞత స్తోత్ర బలిని అర్పిస్తున్న పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ మల్లవల్లి బాలస్వామి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ వారు సమర్పించే ఈ స్వర్ణ జూబ్లీ మహోత్సవ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నటకు విచ్చేసిన మన పూజ్య పీఠాధిపతులు మహాఘనత వహించిన తలగతోటి జోసెఫ్ రాజారావు గారికి గురువులకు మఠవాసులకు విశ్వాసులకు హృదయపూర్వక స్వాగతం. ఫాదర్ మల్లవల్లి బాలస్వామి గారు ఔటపల్లి గ్రామంలో స్వర్గీయ శ్రీ జేమ్స్ శ్రీమతి సుశీలమ్మలకు 1945వ సంవత్సరం ఆగస్టు 14వ తేదీన జన్మించారు. తన తల్లిదండ్రుల అచంచలమైన విశ్వాసం, వారి భక్తి కృత్యాలు, వారు పీమే మిషనరీ గురువులు చేసిన అల్లుపెరుగని ప్రేషిత సేవను గూర్చి చెప్పినటువంటి విషయాలు చిన్ననాటి నుండి తన జీవితాన్ని దేవుని ప్రేషిత కార్యానికి అంకితం చేసుకోవాలి అనే ఆశను ఫాదర్ మల్లవల్లి బాలస్వామి గారి మనసులో దృఢంగా నాటాయి. తన కుమారుడు తన జీవితాన్ని దేవునికి అర్పించుకొని ఒక యాజకునిగా పరిచర్య చేయటం తన తల్లికి ఎంతో ఇష్టం. ఇలాంటి జీవితాన్ని ఎన్నుకుంటే కుటుంబానికి తల్లిదండ్రులకు దూరంగా ఉండవలసి వస్తుంది అని తన తండ్రికి మొదట్లో ఇష్టం లేనప్పటికీ తన కుమారుడు అంటే అమితమైన ప్రేమ కలిగిన తన తండ్రి తన కుమారుని అభిష్టానికి తన మనస్సును మార్చుకున్నారు. అప్పటి నుండి ఫాదర్ బాలస్వామి గారు కొద్దిగా తన కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని గుణదలలో బిషప్ గ్రాసీ పాఠశాలలో చదవటానికి బాలుర వసతి గృహంలో చేరారు. ఇక్కడే ఈమె గురువుల ప్రేమను రుచి చూశారు. ముఖ్యంగా ఫాదర్ రెడెల్లి, ఫాదర్ యూదిస్ ఫెర్నాండెజ్ గార్ల జీవితాలు తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. గురువు అవ్వాలనే సంకల్పం ఇంకా బలపడింది. ఎస్ఎస్ఎల్సి పూర్తి అయిన వెంటనే 1962వ సంవత్సరం జూన్ నెలలో నూజివీడులో ఉన్న అంబ్రోస్ మైనర్ సెమినార్లో చేరారు. అప్పటి నుండి వెనుకంజ వేయకుండా ఎంతో దీక్షతో తన చదువులను కొనసాగిస్తూ తత్వశాస్త్రాన్ని, వేదాంత శాస్త్రాన్ని హైదరాబాదులో పునీత యోహాను గారి ప్రాంతీయ గురు విద్యాలయంలో పూర్తి చేసుకుని 1971వ సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన గురువుగా అభిషేకం పొందారు. తన గురు పట్టాభిషేకం తర్వాత మోన్సిన్యోర్ డొమినిక్ వివెంజీ గారికి మరియు మోన్సిన్యోర్ జాకబ్ కంజర్ తింకల్ గారులకు సహాయక గురువుగా పనిచేసి విచారణ గురువుగా నెహ్రూపేటలో నియమించబడ్డారు. ఆ తరువాత జగన్నాథపురం, కోరుకొల్లు, మచిలీపట్నం, సెయింట్ పీటర్స్ కో కెథీడ్రల్, సెయింట్ పాల్స్ కెథీడ్రల్, గుణదల మాత పుణ్యక్షేత్రం, గొల్లపూడి విచారణలో పనిచేసి ప్రస్తుతం గన్నవరం విచారణలో తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఈనాడు కృతజ్ఞత నిండిన భావంతో వారితో కలిసి ఆ దేవాతి దేవుని స్తుతిస్తూ వారికి ఆయురారోగ్యములను ప్రసాదించమని ఈ పూజా బలిలో భక్తితో పాలుపంచుకుంటూ ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు తన గురుత్వపు స్వర్ణ జూబిలీని జరుపుకుంటున్న మాన్యులు శ్రీ మల్లవల్లి బాలస్వామి గురు పుంగవులకు నా హార్దిక శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. అదేవిధంగా
శుభాస్ఫీపూర్వక అభినందనలు. 1971 సంవత్సరం డిసెంబర్ నెల 14వ తారీఖున బాలస్వామి ఫాదర్ గారు తన సహచరులైన ఆర్చ్ బిషప్ మారంపూడి జోజి చాకో పుదుమైల్ వారితో కలిసి గురుపట్టాన్ని స్వీకరించారు. ఈ సాంఖ్యం సాక్షాత్తు గుణదల మాత కొండ పాదాల వద్ద జరిగింది. పీమే సభకు చెందిన దుర్గం మెల్కియోర్ రాజా కూడా ఈ సాంఘ్యంలో గురువుగా అభిషేకింపబడ్డారు. మేత్రాసనం మొత్తానికి ఇది పెద్ద పండుగ అయింది. ఎందుకంటే మొదటి దైవ పిలుపులో తొలి కాపు పండ్లు, అందుకే అందరం పండుగ చేసుకున్నాం. వీరిని ఘనమేత్రానులు తుంబా జోసెఫ్ గారు అభిషేకించారు. అప్పటికే ఆంబ్రోస్ ది బతిస్తా మేత్రానులు వృద్ధులై వ్యాధిగ్రస్తులయ్యారు. క్రొత్త గురువులకు కేవలం తన ఆశీర్వాదం ఇవ్వగలిగారు. తన కర్తవ్యం ఫలించిందని ఆయన చాలా తృప్తిపడి ఉంటారు. అందుకే ఆ మరుసటి రోజు ఆయన కన్నుమూశారు. ఆ రోజుల్లో నేను అప్పుడే నూజివీడు సెమినరీలో చేరాను. జీవితంలో నేను చూసిన మొదటి గురు అభిషేకం ఇదే, ఫాదర్ గారి అభిషేకం. నేను దీనికి సాక్షిని. తన గురు పట్టాభిషేకం అనంతరం సుమారు 10 విచారణల్లో తమ ప్రేషిత సేవలు అందించారు. వాటిలో ముఖ్యమైనవి మచిలీపట్నం, సెయింట్ పీటర్స్, సెయింట్ పాల్స్, విజయవాడ, గుణదల ష్రైన్, కోరుకొల్లు, కంచికచర్ల, జగన్నాథపురం మొదలైనవి. ఇప్పుడు గన్నవరంలో ఉంటున్నారు. ఇన్ని సేవలు అందించిన మన బాలస్వామి ఫాదర్ గారిని నేను అభినందిస్తూ వారికి ఈ విశ్వాసులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు చేసిన అద్భుత సేవలో ఇంకో మైలురాయి రెడెల్లీ ఫాదర్ స్కాలర్షిప్. రెడెల్లీ ఫాదర్ గారు చాలా కాలం గుణదల బోర్డింగ్లో మేనేజర్గా ఉన్నారు. లూర్దు మాత పుణ్యక్షేత్ర రెక్టర్గా మరియు గుణదల బోర్డింగ్ మేనేజర్గా తమ సేవలు అందించారు. అక్కడ ఫాదర్ గారు బోర్డింగ్లో ఉంటూ అక్కడ తన హై స్కూల్ చదువులు సాగించారు. వారే ఇప్పుడు కూడా మన విద్యార్థులకు ప్రతి సంవత్సరం చిన్న మొత్తాలు ధన సహాయం చేస్తూ ఉన్నారు. రెడెల్లీ ఫాదర్ గారి మరణానంతరం వారి బంధువుల హయాంలో బాలస్వామి ఫాదర్ గారు గుణదల పూర్వ విద్యార్థుల నేతృత్వంలో, ముఖ్యంగా అంతోని గారు, ఈ అద్భుత సేవ జరుగుతూనే ఉంది. మన బాలస్వామి ఫాదర్ గారు ఆంధ్రప్రదేశ్లోని విఖ్యాతిగాంచిన ఔటుపల్లి గ్రామం నుండి వస్తున్నారు. తండ్రి గారు మల్లవల్లి జేమ్స్, అమ్మ సుశీలమ్మ గారు. వారికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉంది. దైవ సేవకుడు జోసెఫ్ తంబి బ్రదర్ గారు ఔటుపల్లిలోనే కొన్ని సంవత్సరాలు ఈ ఊర్లోనే ఉండి ఇక్కడే మరణించారు. వారి సమాధి ఒక పుణ్యక్షేత్రంగా మారి అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అటువంటి పుణ్యభూమి నుండి వస్తున్నారు మన బాలస్వామి ఫాదర్ గారు. ఇంకొక విషయం ఏమిటంటే, బాలస్వామి ఫాదర్ గారికి మా నాన్న గురువు గారు, మా అమ్మ కూడా వాళ్ళిద్దరే చదువుకున్నారు ఫాదర్ గారు. అటువంటి పుణ్యభూమి మన ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కల్దరారో పీమే గురువు గారు, అలాగే అంకిసే రాసి పీమే గురువు గారు ఈ విచారణను స్థాపించి, అంటే ఔటుపల్లి విచారణను స్థాపించి మొదటి ఓనమాలు, విశ్వాసంలో మొదటి ఓనమాలు నేర్పించారు. అటువంటి పారంపర్యం నుండి క్రీస్తు ప్రభుని క్షుణ్ణంగా తెలుసుకొని జీవించి బోధించి తన జీవితాన్ని 50 సంవత్సరాలు మన ప్రజలకు అంకితం చేసిన మీకు మా జేజేలు ఫాదర్ గారండి. ప్రభు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీకు ఆయురారోగ్యాలు దయచేయాలని, మీ జీవితం సాఫీగా సాగిపోవాలని మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తాను. ఇప్పటి నుంచి ఫాదర్ గారే పూజ కొనసాగిస్తారు. ఈ దివ్య పూజలో మొదటిగా నన్ను గురువుగా అభిషేకించినటువంటి తుమ్మా జోసెఫ్ మేత్రానులను నేను స్మరించుకుంటూ, నాతో గురుపట్టం పొంది పరమపదించినటువంటి మారంపూడి జోజి బిషప్ గారిని, దుర్గం మెల్కియోర్ రాజఫాదర్ గారిని నేను వారికి ప్రభువు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని ఈ పూజలో వేడుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నా తల్లిదండ్రులకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని నేను ఈ పూజా బలిలో వేడుకుంటూ, మరి నాకు ఎంతో సహాయంగా దోహదంగా ఉన్నటువంటి బిషప్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభు ఆయన నిండుగా మెండుగా దీవించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. మన ఈ పూజా బలి, మన ప్రార్థనలు దేవునికి అంగీకృతమవుటకు గాను
మన యొక్క పాపములను జ్ఞాపకము చేసుకుని వాటిని క్షమించు ప్రభువని పశ్చాత్తాప హృదయంతో పాప మన్నింపును కోరుకున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవములకు చేర్చుదురుగాక. ఆమేన్. Mama
ప్రభువా ఆ మనవి నాలకింపుము ప్రార్థించుదాము. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకును శ్రీసభలో సేవ చేయుటకును ఎన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతోనూ సాత్వికముతోనూ ప్రబోధించినట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లును దీవింపమని బ్రతిమాలుచున్నాను. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపకమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టకమునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు, నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపువార అందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పుమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభుడనైన నా వాక్కు, ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వందనములు అర్పింపుడు. ఆయన కృప కలకాల ఉండును. స్థిరమైన కృప కలకాల ఉండును. మంచివాడు
జాలరు ప్రభువే నాకు సహాయము చేయును. నా బలము ధైర్యము ప్రభువే, నన్ను రక్షించు నాయకుడు ప్రభువే. కుడి హస్తముతో విజయము సాధించెను, నీతి ద్వారము నాకై తెరచెను. నీవు నా కుమారుడవు, నేను నేడు నీకు తండ్రినైతిని. రెండవ పఠనము హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనము వరకు. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతటా వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినా ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనను తానే హెచ్చించుకొనలేదు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడివై ఉందువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
గర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును కాక. మీ ఆత్మతో ఉండును కాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనము నుంచి. యేసు ఆత్మబలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళను. ఆయన కీర్తి పరిసర అంతంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరముల్లో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలను పొందుచు ఉండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుడకు నిలుచుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీఠితులను విమోచనము కలుగచేయుటకును, ప్రభు హితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మేత్రాణులు, గురువులు, మఠవాసులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, విశ్వాసులారా, దివ్యవాణి ఛానల్ ద్వారా వీక్షిస్తూ ఉన్న భక్తులారా, బంగారు జూబిలీ జరుపుకుంటూ ఉన్న బాలస్వామి స్వామి మీకు ఈరోజు
ఎంతో అద్వితీయమైన రోజు, మహోన్నతమైన రోజు, మహా పండుగ రోజు. ఈ మహా జూబిలీ మహోత్సవము మీకు మాత్రమే పరిమితమైనది కాదు, కానీ మీ వలన ఈ విచారణలోని విశ్వాసులందరికీ, మరీ ముఖ్యంగా విజయవాడ మేత్రాసనానికి ఒక గొప్ప మహోత్సవమని చెప్పవచ్చు. ఆ దేవాది దేవుడు 50 వసంతాల పాటు మిమ్మల్ని తన అపారమైన కృపలో నడిపి తన వెలుగును మీపై ప్రకాశింపజేసి మీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదాలు ప్రసాదించి ఉన్నారు. తల్లి శ్రీ సభలో పరిచర్య కానీ, పదవి కానీ, అధికారమును సూచించదు, కానీ సేవను మాత్రమే గుర్తు చేస్తూ ఉన్నది. అందుకే బంగారు జూబిలీ గురువులు తన ఆహ్వాన పత్రికలో ఒక చక్కటి వాక్యాన్ని ముద్రించి ఉన్నారు. లూకా శుభవార్త 22వ అధ్యాయము 27వ వాక్యం. భోజన పంక్తిని కూర్చున్నవాడా లేక భోజనము వడ్డించువాడా? మీలో ఎవరు గొప్ప? భోజన పంక్తిని కూర్చున్నవాడే కదా. అయినను నేను సేవకుని వలె ఉన్నాను అనే వాక్యాన్ని జూబిలీ గురువు బంగారు బాలస్వామి స్వామి తన ఆహ్వాన పత్రికలో చక్కగా ముద్రించి ఉన్నారు. ఈ వాక్యం ఆయన సేవా నిరతికి, ఈ వాక్యం దేవుని యందు, దేవుని తోటలో ఆయన పరిచర్యకు ప్రస్ఫుటమైన అర్థముగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మదర్ తెరీసా గారి మాటలలో మదర్ తెరీసా గారు, నేను విశ్వసనీయురాలుగా ఉండటకు పిలువబడితేనే కానీ విజయవంతురాలుగా ఉండటకు పిలువబడలేదు అని చెప్పి ఉన్నారు. ఈ అక్షరాలు బంగారు జూబిలీ జరుపుకుంటూ ఉన్న బాలస్వామి స్వామి జీవితంలో నిజ సత్యములు అని చెప్పవలేను. వారు పదవుల కోసం, అంతస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదు, కానీ విశ్వసనీయంగా తన గురుత్వపు పిలుపును ఆయన నిర్విరామంగా దేవుని తోటలో పనిచేయుటకు మాత్రమే కంకణము కట్టుకొని ముందుకు సాగారు అని వారి 50 వసంతాల గురుత్వ పరిచర్య ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. యండమూరి వీరేంద్రనాథ్ గారు సాంఘిక విజయానికి 7 మెట్లు అని ఒక పుస్తకాన్ని రాశారు. అయితే బాలస్వామి స్వామి విశ్వసనీయతకు 7 సోపానాలు అని చెప్పి వారి వ్యక్తిగత జీవిత అభివృద్ధికి, ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధికి, గురువుగా వారు ఫలప్రదం చెందిన విధానానికి గుర్తుగా 7 విషయాలను వారి జీవితం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మొట్టమొదటి విశ్వసనీయ సోపానం ఏమిటి అంటే, గురువు యొక్క బలము, శక్తి తాను దేవుని మీద ఆధారపడిన విధానాన్ని బట్టి ఉంటుంది అని. క్రీస్తు ప్రభు నిత్య యాజకుడు అయిన మన రక్షకుని పరిచర్యలో చూసినట్లయితే, ఆయన తన పనిబాటలలో నిమగ్నమై తన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అనేక పనిబాటలలో ఉన్నా కూడా క్రీస్తు ప్రభు వారు ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళి తన తండ్రితో సంభాషించి తన చిత్తాన్ని తెలుసుకుంటూ తనను తాను పరిపూర్ణుడిగా చేసుకుంటూ ప్రజల మధ్యలో సేవ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే బాలస్వామి స్వామి ఈ 50 వసంతాల పాటు ఆయనకు పిలుపునిచ్చి, ఆయనను అభిషేకించి, ఆయన సేవకునిగా చేసుకున్న క్రీస్తు ప్రభువును అనుసరించి వారి యొక్క దైనందిన జీవితంలో ఎన్ని పనులు ఉన్నా కూడా బాలస్వామి స్వామి ఉదయకాల ప్రార్థన చెప్పుకొనటం, తదుపరి ప్రతిరోజు క్రమం తప్పకుండా దివ్య బలి పూజను సమర్పించటం, ఆ తరువాత సాయంత్ర భోజనానికి ముందు కానీ తర్వాత కానీ జపమాలను జపించటం, ఆ విధముగా తన రక్షకుడైన క్రీస్తు ప్రభువుతో కలిగిన సత్సంబంధంతో బాలస్వామి స్వామి శక్తిని కలిగి ఆయన 50 వసంతాల వేడుకలను జరుపుకుంటూ ఉన్నారు.
రెండవ సోపానముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాలస్వామి తన జీవితం ద్వారా తెలియపరిచేది ఏమిటి అంటే, యాజకుడు లేక గురువు దేవుని ప్రజలకు దగ్గరగా ఉండవలెను. వాస్తవానికి నిత్య యాజకుడైన క్రీస్తు ప్రభువు కూడా అలసిపోయినా సొలసిపోయినా అనేక మంది ఆయన వాక్యాన్ని వినటానికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు కాపరలేని వారిని చూసి ఆయన హృదయం తరుక్కుపోయి వారికి బోధించడం మాత్రమే కాక వారి బాగోగులను తెలుసుకుంటూ ఆకలిగొని ఉన్న వారికి 5,000 మందికి తానే స్వయముగా ఆశీర్వాదము తెలిపి ఆహారాన్ని అందించిన విధానం మనం సువార్త పట్టణాలలో చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే బాలస్వామి ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నారు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఆయనతో సహాయ గురువుగా పనిచేసినప్పుడు ఆయన ఇంతకుముందు పనిచేసిన విచారణలో చాలామంది అభిమానులు వారిని సందర్శించడానికి వచ్చినప్పుడు సమయభారం అయిపోయినా కూడా, వారు వ్యక్తిగతంగా తన దినచర్యలో అలసిపోయినా కూడా వారిని పరామర్శించి వారితో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకొని వారు భోజనం చేశారా లేదా అని అడిగి వారు తిరిగి మరలా వెళ్ళటానికి ఖర్చులకు తగిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయటం క్రీస్తును పోలి జీవించారు మన బంగారు గురువు బాలస్వామి అని అర్థమవుతూ ఉన్నది. మూడవ సోపానం ఏమిటి అంటే, గురువు యాజకుడు పేదల పక్షపాతి అయి ఉండవలేను. ఉపోద్ఘాతంలో మనం విని ఉన్నాము. బాలస్వామి రడల్లీ ఫాదర్ గారి స్కాలర్షిప్ ద్వారా పేద విద్యార్థులకు వారి అభ్యున్నతికి సహాయ సహకారాలు అందించడం మాత్రమే కాక స్వయంగా ఎటువంటి ఆడంబరాలు లేకుండా బాలస్వామి ఆధ్యాత్మికతతో అనేక మంది అభ్యున్నతికి ఆర్థిక ఎదుగుదలకు సహాయపడ్డారు అని చెప్పటానికి ఎటువంటి సందేహం లేదు. క్రీస్తు ప్రభు కూడా పేదలకు బడుగు బలహీన వర్గాల వారికి ఆయన తన తోడ్పాటునిస్తూ ధనవంతులు దేవుణ్ణి వారి ధనముతో మార్చివేశారు కాబట్టి ఆ దేవుని స్థానంలో ధనమును సమకూర్చుకొని ధనాన్ని ఆరాధించటం ప్రారంభించారు కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూర్య బెజ్జంలో ప్రవేశించడం సులువు అని క్రీస్తు ప్రభు చెప్పారు. ఆ రీతిగానే బాలస్వామి కూడా అనేక మంది పేదలకు తన చేయూతనిస్తూ వారిని గౌరవిస్తూ వారి యొక్క ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటును అందజేశారు. ఇక్కడ చాలామంది అటువంటి అనుభూతిని తప్పక పొంది ఉన్నారని నా నమ్మకం. నాలుగవ సోపానం ఏమిటి అంటే, ప్రతి యాజకుడు గురువు క్షమించగలిగే హృదయం కలిగి ఉండటం. క్రీస్తు ప్రభు తన పరిచర్యలో అనేక అవరోధాలు ఎదురైనా కూడా ఆయన మరణించే ముందు శిలువ చెంత నుండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని తండ్రికి విన్నవించి ప్రార్థించి ఆయన పరిచర్యను అడ్డుకున్న వారందరినీ కూడా క్షమిస్తూ ఉన్నారు. ఆ రీతిగానే బాలస్వామి 2005వ సంవత్సరంలో గుణదలమాత పుణ్యక్షేత్రంలో పనిచేస్తూ ఉండగా కొద్దిపాటి అవరోధం ఎదురైనప్పుడు ఆయన చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉండా కూడా ఆయనే స్వయంగా అప్పటి మేత్రానుల దగ్గరకు వెళ్ళి వారిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని చెప్పి వారినే కాదు వారిని ప్రోత్సహించిన వారిని కూడా దయార్థ హృదయంతో క్షమించిన వారు గురుశ్రీ మల్లవల్లి బాలస్వామి గారు. 5వ సోపానముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, గురువు వినయము విధేయత కలిగిన వాడై ఉండాలి. క్రీస్తు ప్రభు తన తండ్రి దేవునికి వినయ విధేయతలు కలిగి ఉంటూ ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకోనండి అని ప్రభు చెప్తూనే ఉన్నారు. ఆ మాటలను తన హృదయంలో ప్రజలుపరుచుకున్న బాలస్వామి తన తల్లిదండ్రులకు మరియు తన అధికారులకు ఎప్పుడూ వినయ విధేయతలను కలిగి ఉన్నారు. ఈ సుగుణం వారికి చిన్ననాటి ప్రాయం నుండే వారి తల్లిదండ్రుల దగ్గర నుండి వారికి ఒక గొప్ప వరముగా సంఘటితం చేయబడినది. ఇక
6వ గుణం ఏమిటి అంటే, సోపానం ఏమిటి అంటే, ప్రతి యాజకుడు గురువు కూడా సమగ్రత నిబద్ధత కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభు తన పరిచర్యలో నేను చెప్పే మాటలను కాక ఆ మాటలతో పాటు నేను చేసే పనులనైనా మీరు చూసి నా యందు నా తండ్రి యందు విశ్వాసం ఉంచమని ఆనాటి ప్రజలను ఆహ్వానించి ఉన్నారు. ఆ రీతిగానే బాలస్వామి స్వామి తాను చేయలేనిది ఎప్పుడూ కూడా చెప్తానని చేస్తానని డాంబికంగా చెప్పలేదు. కానీ బాలస్వామి ఫాదరు తన మాటల యందు చేతల యందు సారూప్యత కలిగిన గురువు. అందుకే మేత్రాసనంలో చాలామందికి బంగారు బాలస్వామి స్వామి ఒక నిబద్ధత కలిగిన సమగ్రత కలిగిన గురువు అని తేటతెల్లముగా అందరికీ తెలుసు. ఇక చివరి సోపానం ఏమిటి అంటే, గురువు ప్రజలకు ఒక దీవెనగా ఉండవలేను. క్రీస్తు ప్రభు తన పరిచర్యలో యూదులకి, సమరయులకి, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు, అనేక మంది అన్యులకు తన చెంతకు వచ్చిన వారందరికీ కూడా ఒక దీవెనగా మారి ఉన్నారు. అందుకే అనేక మంది అన్యులు ఆయన చెంతకు వచ్చి మీరే నిజమైన దేవుడు అని చెప్పి చాలా బాహాటముగా ప్రకటించి ఉన్నారు. ఆ రీతిగానే బాలస్వామి స్వామి వారి 50 వసంతాల పరిచర్యలో 12 విచారణలలో పనిచేశారు. మొట్టమొదటగా వారు అభిషేకం పొందిన తరువాత సహాయ గురువుగా సెయింట్ పీటర్స్ కెథీడ్రల్లో పనిచేశారు. అటు తరువాత బిషప్ గ్రాసీ హై స్కూల్ బోర్డింగ్ నందు సహాయ గురువుగా పనిచేశారు. తరువాత నెహ్రూపేటలో విచారణ గురువులుగా, జగన్నాథపురంలో విచారణ గురువులుగా, కంచుకచెరలలో విచారణ గురువులుగా, అక్కడ నుండి కోరుకొల్లులో విచారణ గురువులుగా, మచిలీపట్నంలో విచారణ గురువులుగా పనిచేసి తరువాత సెయింట్ పీటర్స్ కెథీడ్రల్ విచారణ గురువులుగా, సెయింట్ పాల్స్ కెథీడ్రల్ విచారణ గురువులుగా, మేత్రాసనంలోని గుణదలమాత పుణ్యక్షేత్రంలో పుణ్యక్షేత్ర రెక్టర్గా వారు సేవలు అందించి ఉన్నారు. మేత్రాసనంలో ఉన్న గుణదలమాత పుణ్యక్షేత్ర ప్రసిద్ధిగాంచబడిన పుణ్యక్షేత్రముగా ఈరోజు రూపుదిద్దుకున్నది అంటే వారు ఆ మన మేత్రాసన పుణ్యక్షేత్రములో వారు చేపట్టిన కార్యములు అమోఘమని తప్పక చెప్పాలి. అక్కడ చేసిన తర్వాత స్వామి గొల్లపూడిలో, తర్వాత ఇప్పుడు గన్నవరములో గురువుగా వారి పరిచర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ అన్ని విచారణలో కూడా బాలస్వామి స్వామి ఆయన ప్రజలకు ఒక దీవెనగా ఉండారు. అందుకే అనేక ప్రాంతాల నుంచి అనేక సందర్భాలలో స్వామిని సందర్శించడానికి జనం వస్తూనే ఉన్నారు. విశ్వాసులే కాదు, అన్యులు కూడా చాలా సందర్భాలలో స్వామి యొక్క పరిచర్యను అభినందిస్తూ వారి ద్వారా క్రీస్తుకు దగ్గర అయిన వారు చాలామంది ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ 7 సోపానాలు కూడా బాలస్వామి స్వామి వ్యక్తిగత జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, గురుత్వ జీవితంలో ఎంతో దోహదపడినవి అని చెప్పవచ్చు. ఈరోజు బంగారు జూబిలీ జరుపుకుంటూ ఉన్న బాలస్వామి స్వామి వారి యొక్క అనుగ్రహాలు, ఆశీస్సులు ఎడల దేవుడు గొప్పగా వారిని దీవించారని చెప్పుకుంటూనే బాలస్వామి స్వామి పరిచర్యనందు మరణించిన ధన్యులైన వారి తల్లిదండ్రులు జేమ్స్ గారు, సుశీలమ్మ గారు ఈరోజు ఆనందిస్తూ వారు దీవించబడి ఉన్నారు అని చెప్పాలి. బాలస్వామి స్వామి తల్లిదండ్రులు సుశీలమ్మ గారు, జేమ్స్ గారు నిత్యము ప్రార్థనలో వాళ్ళు జీవితాన్ని గడుపుతూ అత్యంత విలువలు కలిగిన కుటుంబంగా వాళ్ళు ఎదిగి వారి బిడ్డలను కూడా ఆ విధంగానే పెంచి ఉన్నారు. అందుకే ఈరోజు పరమపదించిన జేమ్స్ గారు, సుశీలమ్మ గారు స్వామి యందు ఆనందించడమే కాక దీవించబడి ఉన్నారు. ఆ విధముగానే వారికి తోబుట్టువులైన జార్జ్ గారు, జయమ్మ గారు కూడా ఫాదర్ గారి ఎదుగుదలలో, వారి పరిచర్యలో వారి తోడ్పాటును అందించి ఉన్నారు. వారు కూడా ఈరోజు ఆనందిస్తూ వారు కూడా క్రీస్తులో దీవించబడి ఉన్నారు. ఆ రీతిగానే ఈ విచారణలోని విశ్వాసులందరూ, మేత్రాసనములోని విశ్వాసులు, గురువులమైన మేమంతా కూడా బాలస్వామి స్వామి జూబిలీ వేడుకలనందు ఆనందించడం మాత్రమే కాక దీవించబడి ఉన్నామని సంతోషముగా విశ్వసిస్తూ ఉన్నాం. ఆనాడు క్రీస్తు ప్రభువును చూసి యావే దేవుడు పలికిన మాటలు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నాను అని స్వయముగా యావే దేవుడు క్రీస్తు ప్రభు గురించి ప్రకటించి ఉన్నారు.
అదే ప్రకటన ఈరోజు యావే దేవుడు క్రీస్తు ప్రభువు ద్వారా బాలస్వామిని చూపిస్తూ, నీవు నా ప్రియమైన సేవకుడువు, నీ యందు నేను సంతోషించుచున్నాను అని చెప్పి గొప్ప మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి స్వామి, మీరు ఈ మేత్రాసనానికి చేసిన పరిచర్యకు గాను దేవుడు మిమ్మల్ని అధికంగా దీవిస్తూ, ఇక రానున్న కాలంలో ఆ దేవది దేవుడు మీకు 100 వసంతాల జీవితాన్ని ప్రసాదించాలని, 75 వసంతాల గురుత్వాన్ని జరుపుకునే అవకాశాన్ని కలిగించాలని, ఇంతటి అరుదైన ఘట్టాన్ని మీకు దేవుడు ప్రసాదించి ఈ వైభవంగా ఈ జూబిలీని జరుపుకోవటానికి ఇంతటి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించినందుకు ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీతో కలిసి ఆనందంతో ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలిపే ఈ సమయంలో మన మేత్రాల తరపున, గురువుల తరపున, మఠవాసుల తరపున, బంధుమిత్రుల తరపున, శ్రేయోభిలాషుల తరపున, ఇక్కడికి విచ్చేసిన విశ్వాసులందరి తరపున మరి ఒకసారి ఘనముగా మీకు జూబిలీ వేడుకలు తెలియజేస్తూ ఉన్నాము. మీకు జూబిలీకు శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అమితముగా 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా దీవించునుగాక. దయచేసి అందరూ లేచి నిల్చోనండి. విశ్వాసాల ప్రార్థనని మనం చెప్పుకుందాము. తండ్రి దేవుడు ఎంతో ప్రేమతో, మానవాళిపై తన ప్రేమతో, అనగా మన ఒక్కొక్కరిపై ఉన్నటువంటి ప్రేమతో తన దివ్య కుమారుని త్యాగం చేశారు. ఆ విధంగా తన ఏకైక కుమారుని, తన సర్వస్వాన్ని మన కొరకై త్యాగం చేసిన దేవుడు, తండ్రి దేవుడు మనం ఏదడిగినా కాదనడు అనేటువంటి దృఢ విశ్వాసంతో, నమ్మికతో మనకు విన్నపములను ఈ విశ్వాస ప్రార్థన ద్వారా ప్రభువునకు తెలియచేసుకుందాము. మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పోపు గారిని, మన పీఠాధిపతులను, గురువులందరూ, ముఖ్యముగా మా విచారణకర్తలను, స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్నటువంటి వారికి దేవుడు దండిగా మెండిగా ఆయురారోగ్యాలు, సకల ఐశ్వర్యాలు కలగజేయనట్లుగాను ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. గురువు చుట్టూ కూడి ఉన్న ప్రజలు దివ్య సప్రసాదము ద్వారా క్రైస్తవ చైతన్యమును పొందినట్లుగాను ప్రార్థనాలకించుమా ప్రభువా. మా దేశ రాష్ట్ర పాలకులను దీవించండి ప్రభువా. వారు జ్ఞానముతో ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి వరాలను వారికి అనుగ్రహించినట్లుగాను ప్రార్థనాలకించుమా ప్రభువా, ప్రార్థనాలకించుమా. ఈ పరిశుద్ధ విందులో పాల్గొని మేము బీదల ఎడల, అనాథల ఎడల, విధవరాండ్ర ఎడల, దిక్కులేనటువంటి వారి ఎడల వాక్కు క్రియలలో దయగానున్నట్లుగాను స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్నటువంటి మా విచారణకర్తలను ప్రభు దండిగా మెండిగా ఆశీర్వదించి ప్రజలకు దివ్య సంస్కారాలు అందించటంలో ఎప్పటి వరకు తోడుగా ఉండి వారిని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతగాను, ఈ స్వర్ణ జూబిలీకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క తలంపులను మరి వారి యొక్క ఉద్దేశాలను ప్రభు నెరవేర్చినట్లుగా ప్రార్థనాలకించుమా ప్రభువా, ప్రార్థనాలకించుమా. ప్రార్థించుదాము. దయకు, ప్రేమకు, కనికరమునకు నిలయమైనటువంటి మా పరలోక తండ్రి, మీ దీన బిడ్డలమైన మేము ఎంతో వినయముతో మీకు తెలియచేసుకున్నటువంటి మా విన్నపాలను దయతో ఆలకించండి, అనుగ్రహించండి. ఈ మా మనవులను మా ప్రభువు మీ కుమారుని క్రీస్తు నామమున మాకు అనుగ్రహించండి. ఆమేన్.
అర్పించెదను నా కానుకలు ప్రీతితో చేకొని దీవించు దేవా సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో ఆబేలుని కానుకలో నీతిని ఎరిగితిని అబ్రహాము కానుకలో త్యాగము గుర్తించితిని నేనిచ్చు కానుకలో కృతజ్ఞత నిండినది అందుకే అందుకో స్తుతి స్తోత్ర కానుక నా ధన్యవాద గీతిక సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను నా కానుకలు ప్రీతితో చేకొని దీవించు దేవా సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో నన్ను పేరుతో పిలిచి నీ సేవకు మలచితివి అభిషేక వరములతో ఔన్నత్యం పెంచితివి అడుగడుగున నాకు అండగా నిలిచితివి అందుకే అందుకో నా జీవిత సకలము నా సేవలోని సర్వము సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను నా కానుకలు ప్రీతితో చేకొని దీవించు దేవా సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో ఆబేలుని కానుకలో నీతిని ఎరిగితివి అబ్రహాము కానుకలో త్యాగము గుర్తించితివి నేనిచ్చు కానుకలో కృతజ్ఞత నిండినది నా ధన్యవాద గీతిగా
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుము. ప్రభువు ఆ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనుల కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనుల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు ఒసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చడంలో మాకు సహాయం చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతల మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్థుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుటెట్లనగా, పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. దయచేసి వీలున్న ప్రతి ఒక్కరూ మోకరించండి, వీలు లేని వారు నిలబడి ఉండండి. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకి చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుండుము, నీవు మరణవచ్చు వరకు వేచియుండుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునగాక. నీవు ఎన్నుకునిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయు మరియమాతతోనూ ధన్యులైన అపోస్తలులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగత్ గురువును, మా రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సమూహమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలగింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో సఖ్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులు ముఖ్యముగా ఫాదర్ బాలస్వామి గారి యొక్క తల్లిదండ్రులు జేమ్స్ శశీలమ్మ ఈ ప్రేమంది ఈ లోకమును విడి అందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము రాచులో చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవ చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా ఇళ్ళము మాకు నేటి అనుగ్రహింపము, మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును సంతోషముతో నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొనుదము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించడానికి మేము పాత్రలు కాదు, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవము. దయచేసి గమనించండి, దివ్య సప్రసాదమును భక్తితో స్వీకరించండి. కథోలిక విశ్వాసము కలిగిన వారు, తరచుగా దివ్య సప్రసాదం స్వీకరించే అలవాటు ఉన్నవారు మాత్రమే దివ్య సప్రసాదాన్ని భక్తితో స్వీకరించండి. గురువులు మీ చెంతకు దివ్య సప్రసాదాన్ని తీసుకుని వస్తారు. మీరు వరుస క్రమంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దివ్య సప్రసాదంను స్వీకరించాలని మనవి చేస్తున్నాం. జీవాహారము నేనే, జీవజలము నేనే, నన్ను స్వీకరించువాడు
సదా జీవించును. జీవాహారం పరిశుద్ధ బలియాహారం వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం. పరలోకం దిగి వచ్చిన భోజమిది పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. జీవమును దారపోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనండి. వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనండి. ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాహారం పరిపూర్ణ బలియాగం. పశుశాలలో పవళించిన ప్రేమ ఇది పాపులను క్షమించిన కరుణ ఇది. అపవాదిని పారదోలి అభాగ్యులను చేరదీయు వాకు ఇది. స్నేహమిది వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనండి. వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి
పూజ్య పీఠాధిపతి గారా, నా సహచర గురువులారా, మఠకన్యలారా, బ్రదర్ గారులారా, 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. నా సొంత శక్తితో ఇంత దూరం నేను ప్రయాణం చేయలేదు. పూర్తిగా దేవుని యొక్క అనుగ్రహము, ప్రేమ హస్తము నన్ను ఈ సొంత జూబిలీ వరకు కూడా తీసుకుని వచ్చింది. కాబట్టి మొదటిగా ఆ దేవాది దేవునికి నేను స్తుతులు స్తోత్రములు కూడా సలుపుతూ ఉన్నాను. ఆ తర్వాత మరియ తల్లి, నిత్య గురువు యొక్క తల్లి, గురువుల తల్లి. ఆమె యొక్క ప్రార్థనా సహాయం నాకు ఎప్పుడు కూడా లభించింది. నేను నా వ్యక్తిగత అనుభూతిలో నేను వ్యక్తిగతంగా ఆ అనుభూతిని పొందాను అడుగడుగునా కూడాను. కనుక తల్లి మరియమ్మ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఈ నా ప్రయాణంలో మొదటి నుండి కూడాను ఎంతోమంది నాకు ఎన్నో రకాలుగా సహాయపడ్డారు, నన్ను తీర్చిదిద్దారు. కనుక వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. బిషప్ తండ్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేశాను. వారి తల్లి తండ్రి ప్రభుదాస్ మాస్టారు, కమలమ్మ టీచర్ గారు, నాకు మా తమ్ముడు జార్జి గారికి కూడాను మరి చదువు చెప్పారు చిన్నప్పుడు. ప్రభు దయతో వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించుగాక అని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నా తల్లిదండ్రులను నేను ఇప్పుడు కూడా మర్చిపోను. వారి యొక్క త్యాగములు, వారి యొక్క ప్రార్థన సహాయము నాకెంతో బలమనిచ్చింది అడుగడుగునా కూడాను. కనుక ప్రభు వారికి నిత్యానంద మోక్ష భాగ్యాన్ని ప్రసాదించినట్లుగా నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నా తమ్ముడు జార్జి గారు, మరి నా చెల్లెలు జయమ్మ గారు, వీరి యొక్క త్యాగము కూడా ఎంతో ఉన్నది. నేను గురువు చదువుకు వెళ్ళడానికి వారు ఎంతో ప్రేమతోనూ మరి అప్యాయంగా నన్ను దీవించారు. మీరు తప్పనిసరిగా గురువు అవటానికి వెళ్ళండి అని నన్ను ప్రోత్సహించారు. కనుక వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుటుంబంలో ప్రభు దయతో దీవించుగా కానీ మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత గురువులలో నన్ను ఎంతో ప్రోత్సహించినటువంటి వారిలో మొట్టమొదటిగా మా విచారణ గురువు పెద్దస్వామి పెద్దపులి. ఇప్పటికీ కూడా పెద్దస్వామి అంటే ఆవుటపల్లిలో కల్లరార స్వాముల వారే. ఎందుకంటే 40 సంవత్సరాల కాలం ఆయన విచారణ గురుగా చేశారు. కనుక కల్లరార స్వాముల వారు. తర్వాత బోర్డింగ్లో చేరిన తర్వాత రెడెల్లి ఫాదర్ గారు ఎంతో తీర్చిదిద్దారు. ఆయన యొక్క సహాయక గురువు జాన్ యూడ్స్ ఫెర్న్స్ ఆయన కూడాను. ఇక ఆ తర్వాత సెమినరీలో చేరిన తర్వాత లేంచీని ఫాదర్ గారు ఎంతో చక్కగా ఎంతో ఓర్పుగా నాతో వ్యవహరించారని చెప్పగలను. మరి దేవుడు వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించగా కానీ నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. నాకు అభిషేకం ఇచ్చినటువంటి తుమ్మ జోసెఫ్ మేత్రానులను ఎన్నటికీ కూడా మర్చిపోను. ఆయన యొక్క ప్రథమ ఫలాలుగా నేను మారంపూడి జోజీ ఆర్చ్ బిషప్ గారు, మరి చాకో పుదుమాయిలు గారు, ఆ తర్వాత పిఎంఈ సభకు చెందినటువంటి దుర్గం మెల్కియూర్ ఫాదర్ గారు, మారంపూడి జోజీ ఆర్చ్ బిషప్ గారు మరణించారు. దుర్గం మెల్కియూర్ ఫాదర్ గారు మరణించారు. మరి చాకో పుదుమాయిలు గారు ఎక్కడో అమెరికాలో స్థిరపడిపోయారు. ఇక మేత్రాసనం మిగిలింది నేను ఒక్కడనే. కనుక మరి నా వంతుగా నేను విశ్వాసపాత్రముగా దేవునికి కృతజ్ఞతగా జీవించానని నేను చెప్పగలను. ఎంతో కృతజ్ఞతతో నేను జీవించాను చెప్పను. ఎందుకంటే నేను ఎన్నడూ కూడా నా అల్పత్వాన్ని, నా అయోగ్యతను మరిచిపోలేదు. అయోగ్యుడిని నన్ను ప్రభువు దయతో ఆయన యొక్క సమక్షంలో పరిచర్య చేయటానికి నన్ను అర్హులను చేసినందుకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చేరినటువంటి గురువులందరికీ కూడాను నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆహ్వానించినదే తడవగా వచ్చి దీపావళి పూజలో పాల్గొని నా కొరకు ప్రార్థించి మరి నన్ను దీవించవలసిందిగా కోరినప్పుడు అందరూ కూడా వచ్చారు. మరి వచ్చిన వారందరికీ కూడాను సహా గురువులు, మరి మఠకన్యలు, బ్రదర్ గారులు అందరూ కూడాను ఈ పూజ అయిన తర్వాత ప్రేమ విందులో పాల్గొనవలసిందిగా కూడా నేను మనసారా కోరుతూ ఉన్నాను. తర్వాత అమ్మగారు నాకు ఎంతో సహాయపడ్డారు. ముఖ్యంగా ఇప్పుడు దీనిని విజయవంతం చేయడానికి పీటర్ క్లావర్ సిస్టర్స్, సినీ అమ్మగారు, పెద్దమ్మగారు, అట్లాగే పల్లెటైన అమ్మగారులు వీరందరూ కూడాను ఎంతో చక్కగా నాతో సహకరించి మరి ఎంతో కష్టపడి పనిచేశారు. నిన్న నుంచి ఎంతో పనిచేశారు. ఆ తర్వాత ఇంత చక్కటి ప్రదేశాన్ని, గ్రౌండ్ని, ప్రెమిసెస్ని బ్రదర్ గారు ఎవరికి ఎవరు
మరి సంతోష్ కుమార్ బ్రదర్ గారు, మిగిలిన బ్రదర్ గారు అందరూ కూడా సంతోషముగా ఈ ప్రాంతాన్ని అంతటిని కూడాను నాకు ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభు వారిని దీవించుగా కానీ మనసారా నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఈ విచారణలోని సంఘ పెద్దలు మరి రకరకాల కమిటీలు వేసి ఆ కమిటీలలో ఎంతో చక్కగా ఈ పని నాది, నా సొంత పని అన్నట్లుగా ఎంతో బాధ్యతతో అన్ని పనులు కూడా నిర్వహించినటువంటి ప్యారిష్ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ చేరి ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడాను నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు, దూర ప్రాంతాల నుంచి కూడా, ఇతర విచారాల నుంచి కూడా వచ్చి ఉంటారు. అటువంటి వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఆ తర్వాత కొయర్ చాలా చక్కగా చాలా శ్రమించి చాలా రోజుల నుంచి వారు తరబీదు పొందారు. మరి తరబీదు పొంది రత్నం మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆ తర్వాత జయరాజ్ మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఎంతో చక్కగా పూజలు పాటలు మనకు అందించినందుకు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అనుమతి కోసమో లేకపోతే సెక్యూరిటీ కోసమో పోలీసు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా సంతోషముగా మరి అనుమతి ఇచ్చారు, ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఎక్కువగా జనం ఉంటే కనుక ఏదైనా జరగవలసిన ఉద్దేశంతో వారు ముందుగానే వచ్చారు కనుక వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘ పెద్దలందరూ కూడాను మరి చక్కగా విరాళాలు పోగు చేసి గుడికి చాలా చక్కగా రంగులు వేయించారు. ఇప్పుడు ఏలేడు జయరాజ్ ఫాదర్ గారు కనుక అప్పటికప్పుడే కట్టించి వెళ్ళినట్లుగానే ఉంది. ఇప్పుడు అది చూస్తుంటే చాలా చక్కగా క్రొత్తదిగా అనిపిస్తూ ఉన్నది, ఎందుకంటే రంగులు వేయించారు కనుక వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గురువులలో చాలా దూరం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. తర్వాత సాగరమాత పుణ్యక్షేత్రం రెక్టర్ గారు హృదయ్ ఫాదర్ గారు, ఆయనకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను గుణదలలో పనిచేస్తూ ఉండగా ఒక చేదు అనుభవము నేను అన్నిటికీ కూడా మర్చిపోలేనది. అది ఎప్పుడు కూడా నా మనసులో నన్ను కలచివేస్తూనే ఉంటుంది. అల్లరి మోకలు, రౌడీలు, అటువంటి వారాలు నన్ను ఎన్నో ఇబ్బంది పెట్టినప్పుడు నాకు కొండంత అండగా నిలిచినటువంటి బంకా జోసెఫ్ ఫాదర్ గారిని, మరి ఎంతో సహాయపడినటువంటి పోలిశెట్టి జయరాజ్ ఫాదర్ గారిని నేను అన్నిటికీ మర్చిపోను. వారికి నా కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను. ఇంకా నేను ఎవరినైనా కానీ మర్చిపోయినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభు వారిని దయతో దీవించగా కానీ మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నా యాజకాభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమరహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడి తిని ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమరహస్యము నా జీవితంలో అంతర్భాగమగునట్లు దీవింపము. మా ప్రభువైన అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. గురువుల అభిషేకం పొందినప్పుడు పూజ చివర మామూలుగా వారికి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దయచేస్తారు పీఠాధిపతి. ఆ ఆశీర్వాదాన్ని ఈరోజు ఫాదర్ గారికి ఇవ్వబోతున్నాం. స్త్రీ సభను స్థాపించి పాలించుతున్న దేవుడు తన అనుగ్రహముతో నిన్ను కాపాడుచు నీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ తోడ్పడునుగాక. దేవుడు మేము ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యమునకు సాక్షులుగాను సేవకునిగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకునిగా తీర్చిదిద్దునుగాక. విశ్వాసులను జీవాహారముతోనూ జీవవాక్కుతోనూ పోషించు నిజమైన కాపరిగా దేవుడిని రూపొందించునుగాక. వారికి క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించినట్లు చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇక్కడ సమావేశమైన మిమ్మందరినీ ఆశీర్వదించునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఇంకొకసారి ఫాదర్ గారిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ కొంచెం గట్టిగా కొట్టండి.
స్వర్ణోత్సవం స్వర్ణోత్సవం అద్వితీయుని అమృత వర్షం దేవుని ప్రేమ తరంగం ప్రభవించిన ప్రణుతించిన ప్రణుతించిన విజుని కరుణ వెలుగుల ప్రజ్వల తేజము విరిసే ఉత్సవం విజుని కరుణ వెలుగుల ప్రజ్వల తేజము విరిసే ఉత్సవం స్వర్ణోత్సవం 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 ప్రేమవాహిని మనుజరూపిగా వెలసనుగా అమర వాక్కులే శిరమున దాల్చి యాజకుడై ఇలా నిలిచెనుగా దైవ సేవయే పరమావధిగా ప్రజలకు దేవుని పంచెనుగా సకల జనులు పరమ విభుని ప్రేమ మీద పరవశాన పొగడి పాడెదం సకల జనులు పరమ విభుని ప్రేమ మీద పరవశాన పొగడి పాడెదం విజుని కరుణ వెలుగుల ప్రజ్వల తేజము విరిసే ఉత్సవం విజుని కరుణ వెలుగుల ప్రజ్వల తేజము విరిసే ఉత్సవం స్వర్ణోత్సవం 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 వేద మంత్రమే జీవనాదమై అవని తరమున విరిసెనుగా సిలువ మార్గమే బ్రతుకు బాటగా చాగమే తానై సాగెనుగా ఆత్మస్నేహమై సదాలోకమై సుతుని బాటలో నడిచెనుగా సకల జగము పరమ విభుని ప్రేమ క్రియల పరవశాన పొగడి పాడెదం సకల జగము పరమ విభుని ప్రేమ క్రియల పరవశాన పొగడి పాడెదం విజుని కరుణ వెలుగుల ప్రజ్వల తేజము విరిసే ఉత్సవం విజుని కరుణ వెలుగుల ప్రజ్వల తేజము విరిసే ఉత్సవం స్వర్ణోత్సవం 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 అద్వితీయుని అమృత వర్షం దేవుని ప్రేమ తరంగం అద్వితీయుని అమృత వర్షం దేవుని ప్రేమ తరంగం ప్రభవించిన ప్రణుతించిన ప్రభవించిన ప్రణుతించిన విజుని కరుణ వెలుగుల ప్రజ్వల తేజము విరిసే ఉత్సవం విజుని కరుణ వెలుగుల ప్రజ్వల తేజం 75 వసంతాల జీవితం 50 వసంతాల గురుత్వ పరిచర్య
దేవాది దేవుని అపారమైన కృపలో దేవుడు మీకు జన్మనిచ్చి ధన్య దంపతులైన మల్లవల్లి సుశీలమ్మ జేమ్స్ గార్ల ప్రథమ పుత్రుడైన మీకు దైవ పిలుపునిచ్చి దేవుని సేవలో 50 వసంతాలు నడిపించిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలుపు సమయం ఆసన్నమైనది. అదే మీ జూబిలీ సమయం. స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్న స్వర్ణ గురువా, మీరు మీ జీవితంలో వేసిన ప్రతి అడుగు ఫలభరితం చేశారు ప్రభువు. మీరు పిలువబడింది విశ్వసనీయులుగా ఉండడానికి. ఆ విశ్వసనీయతలో జీవించిన మీకు దేవుడు 50 వసంతాల పరిచర్య భాగ్యాన్ని ప్రసాదించారు. ఆయురారోగ్యాలను అనుగ్రహించారు. బంగారు గురువు మీరు ఈరోజు. మీ స్వర్ణోత్సవాన్ని జరుపుచుండగా మీరు సేవలందించిన విచారణలు గుర్తు చేసుకోవడం మాకు ఆనందదాయకం. మొట్టమొదటిగా సెయింట్ పీటర్స్ కథీడ్రల్లో సహాయ గురువుగా, నెహ్రూపేట విచారణలో, తరువాత జగన్నాథపురం విచారణలో, విచారణలో, అక్కడ నుండి కోరుకొల్లు విచారణ స్వీకరించారు. కోరుకొల్లు విచారణ నుండి మచిలీపట్నం విచారణకర్తలుగా వెళ్ళి అక్కడ నుండి 1 టౌన్ సెయింట్ పీటర్స్ కథీడ్రల్ విచారణ గురువులుగా నియమించబడి సేవలందించారు. దేవాది దేవుని దీవెనలతో సెయింట్ పీటర్స్ నుండి సెయింట్ పాల్స్ కథీడ్రల్కు, అక్కడ నుండి మేత్రాసనానికి ఇచ్చిన తలమానికముగా ఉన్న గుణదలమాత పుణ్యక్షేత్రములో మీరు పరిచర్య చేశారు. అక్కడ నుండి గొల్లపూడి, అటు తరువాత గన్నవరం విచారణలో ప్రస్తుతం మీరు చేస్తున్న దైవ సేవ ఎంతో ధన్యం. ఈ మేత్రాసనానికి మీరు ఒక వరం, ఒక బంగారు కానుక అని చెప్పాలి. దేవుడు ముప్పదంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలింప చేసినందులకు మీతో కూడా మేము ఈ స్వర్ణోత్సవ ఆనందంలో మీకు మంచి ఆయురారోగ్యాలు దేవుడు మీకు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము. ఫాదర్ బాలస్వామి గారు గొల్లపూడి విచారణకి వచ్చారు. వాళ్ళు సన్మానించిన దూరం నుంచి వచ్చారు కాబట్టి 50 years of priesthood. కొంచెం దారి You had been a very exemplary father. I used to meet you almost in every parish. You were parish priest. Okay. We were very impressed with your devotion to the church, to the people, and the commitment with which you communicated the word of God. You have brought a lot of peace in the lives of people and took care of students. You are an exemplary priest. I must congratulate you for completing 50 years, and I'm sure God will give you all the health, happiness, and good will required to help a large number of other people even after your retirement. I congratulate you on this great occasion of your Golden Jubilee celebrations. Happy congratulations, Anai. This is such a beautiful occasion in your life, but we are not with you. Sorry. Because of the present situation. As a human being, he is a good person, good-natured person with many good qualities, helping, loving, caring, and kind heart. He is a visionary. I am proud to be his sister. Me and my family, we love you and enjoyed your hospitality everywhere. We wish you all the very best in your life, whatever you do. God bless you with good health and happiness. We all wish you and congratulate you on the golden jubilee of your priesthood.
తర్వాత ఎవరు మాకు చెప్తే వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తాం. దయచేసి అక్కడ అడ్డంగా ఉండొద్దు. An immense pride to celebrate this joyous occasion. But at the same time, we feel very disappointed to miss out on being there and celebrating with all of you. Brings us lots of good memories with all the time that we had spent with you, especially దయచేసి అందరూ కూడా మాస్కులు ధరించండి. every year where you used to visit us. దయచేసి అందరూ మాస్కులు పెట్టుకుని ఫాదర్ గారి దగ్గరికి రావాలి. Christmas celebrations very special. We cannot forget all the loving care, your guidance, and your devotion to God's service. We consider ourselves very lucky and blessed to have you in our family and be able to spend time with you. We pray to God that He'll continue to bless you abundantly, keep you hale and hearty, and then give you enough strength to continue your good work as it has been until now. Once again, with lots of happiness, we wish you a very happy Golden Jubilee. Congratulations, Tata Garu. కంగ్రాచులేషన్స్ అన్నాయి. మీరు జూబిలీ గురుత్వ బంగారు జూబిలీ జరుపుకుంటున్న ఈ సమయంలో నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెల్లించుకుంటూ ఉన్నాను. మొట్టమొదట ఆ దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నాకు మంచి కుటుంబాన్ని దయచేసినందుకు, బంగారం లాంటి తల్లిదండ్రులు ప్రసాదించినందుకు మీకు దేవాది దేవ మీకు స్తుతి స్తోత్రములు కలుగుతాక. మా అన్నగారిని దీవించి ఇప్పటి వరకు గురుత్వంలో మంచి గురువుగా ఆదర్శవంతమైన గురు జీవితం జీవించే భాగ్యం ప్రసాదించినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అటువంటి గొప్ప అన్నగారికి నన్ను తమ్ముడిగా చేసినందుకు మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇక ముందు కూడా మా అన్నగారికి మంచి ఆయురాగం ప్రసాదించమని ముందు కూడాను ఆదర్శవంతమైన గురు జీవితం జీవించి భాగ్యం, అవకాశం, అదృష్టం, మంచి ఆయురాగం ప్రసాదించమని ఆ దేవుని వేడుకుంటున్నాను. 50 సంవత్సరాల గురు జీవితాన్ని నేను వెనక్కి చూసుకుంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది నాకు. నా సొంత శక్తితో కాదు నేను ఈ స్వర్ణ జూబిలీ మహోత్సవాల దాకా చేరుకున్నది. అంతా ఆ దేవుని యొక్క దయ, కృపామయుడు, ప్రేమపూరితుడు. నన్ను పిలిచిన ఆ దేవునికి, నన్ను అంగీకరించిన తల్లి శ్రీ సభకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఈ గత 50 సంవత్సరాలలో నాకు ఎంతోమంది ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. ముఖ్యంగా మా విచారణ గురువు కల్దరార స్వాముల వారు, ఆయనే నన్ను సెమినరీకి పంపించారు. ఆ తర్వాత అక్కడ లేంచిని పారగారు ఎంతో ఓర్పుతో నన్ను చక్కగా చేరదీశారు. ఆ తర్వాత రెడల్లి పారగారిని నేనంటే కూడా మర్చిపోలేను. ఆయన చేసిన సహాయం ఎంతో గొప్పది. దేవుడు వారిని దీవించగానే వేడుకుంటూ ఉన్నాను. మేము నలుగురము తుమ్మా జోసఫ్ మెత్రాన్ వారి యొక్క చేతుల మీదుగా అభిషేకం పొందాము. మేము ప్రథమ ఫలాలము ఆ బిషప్ గారికి. వారిలో ప్రస్తుతం మారంపూడి జోజి అతి మెత్రానులు పరమపదించారు. మరి దుర్గం మిల్కియూర్ పార్ గారు పరమపదించారు. చాకో పుదుమాయిల్ పార్ గారు ఏమో ఎక్కడో అమెరికాలో స్థిరపడిపోయారు. మెత్రాస్లో ఉన్నది నేను ఒక్కడినే. నాకెంతో దేవుడు చేశారు, ఎన్నో సహాయాలు చేశారు, ఎన్నో విధాలుగా నన్ను ఆదుకున్నారు. నాకు తన యొక్క అనుగ్రహాశిస్సు ప్రసాదించారు. అందుకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతై ఉంటాను. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, సిల్వర్ జూబీ సమయంలో నా దగ్గర ఉన్నటువంటి వారు ఇప్పుడు లేరు, పరమపదించారు. ప్రభు వారికి నిత్య శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత నా యొక్క తోబుట్టూరు జార్జి గారు, జయమ్మ గారు, వారు కూడా త్యాగం చేశారు నన్ను దేవునికి అర్పించడానికి. కనుకనే వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత బిషప్ గారు, ఈ 50 సంవత్సరాలు 5 బిషప్ గారిని చూశాను. 5 కూడా నన్ను ఎంతో ప్రేమతో మరి ఎంతో ఆదరాభిమానాలతో ఆదుకున్నారు. కనుక వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 50 సంవత్సరాల నా గురు జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా నాకు తమ యొక్క సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా నేను పనిచేసిన ప్రతి విచారణలో అమ్మగారులు, మరి సంఘ పెద్దలు, ఉపదేశులు అందరూ కూడాను నాకు చేసిన సహాయానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరం కలిసి ఇప్పుడు దేవునికి స్తుతి మహిమలు కలిగేటట్లుగా మనం వాళ్ళకి స్తుతులు తెలియచేయాలని నేను కోరుతున్నాను. మీ 50 వసంతాల ప్రయాణం ఒక గొప్ప అద్భుతమైన అనుభూతి అని చెప్పాలి. ఈ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న అనేక ఒడిదుడుకులను,
అనేక కష్ట నష్టాలను, ఎన్నో ఇబ్బందులను మీరు ప్రభువుతో ఏర్పరుచుకున్న బంధంతో అధిగమించగలిగారు. ఇంకా మీకు దేవుడు 100 వసంతాల జీవితాన్ని, 75 వసంతాల గురుత్వ జీవితాన్ని ప్రసాదించాలని, మీరు ఆయురారోగ్యాలతో ఆ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండాలని మా ప్రార్థన. డెబ్బై 75 వసంతాల జీవితం, 50 వసంతాల గురుత్వ పరిచర్య దేవాది దేవుని అపారమైన కృపలో స్వాగతం సుస్వాగతం సెయింట్ జాన్స్ పలికే గణ స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం వీణుల విందుక సుమధుర గీతం నయనానంద మనోహర నృత్యం హృదయానందపు మిత్రుల కలయిక ముదుముగ మనసులు కలసిన వేడుక ఇదే రజిత జోబిలి ఇదే స్వర్ణ జోబిలి ఇదే వజ్ర జోబిలి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ప్రేమకే